హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వీడియో అండ్ సూపర్గా ఉండబోతుంది అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా ఒక డౌట్లో ఉన్నట్లయితే, ఐ థింక్ ఒక పర్సన్ని లవ్ చేస్తూ, సో ఈ పర్సన్తో మనం కరెక్ట్గా అంటే కరెక్ట్ పర్సన్తో మనం ఉంటున్నామా లేదా, తన లవ్ ఎంతవరకు కరెక్ట్, సో ఇంతటితో మనం ట్రావెల్ చేయొచ్చా లేదా, సో మన లైఫ్ బాగుంటుందా లేదా అనే డౌట్స్ చాలా మందికి అమ్మాయిలకి మెయిన్గా ఉంటూనే ఉంటాయి. బట్ పర్టికులర్గా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ముఖ్యమైన హింట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పాయింట్స్ ద్వారానే కేవలం మీరు వాళ్ళు రియల్ ఆర్ ఫేక్ అనేది ఈజీగా పసిగట్టొచ్చు అనమాట. అవేంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ నార్మల్గా ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు మెయిన్గా చెప్తున్నాను. సో మీ లైఫ్లోకి వచ్చే అబ్బాయి కానీ, ఆల్రెడీ మీరు ఒక ట్రావెల్ చేస్తున్నట్లయితే ఒక అబ్బాయితో, డెఫినెట్లీ అబ్బాయి మంచి అబ్బాయా కాదా అని తెలుసుకోవాలనే ఎక్సైట్మెంట్ మీలో ఉన్నట్లయితే ఒకటి గమనించండి. ఫస్ట్ అండ్ నిజంగా గుడ్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు, మిమ్మల్ని మాత్రమే మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు, ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా సరే మిమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా జీవితాంతం మీతో ఉండే అబ్బాయిలు చేసే మొదటి పనుల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీకు ఇష్టానికి తగ్గట్టుగా నడుచుకుంటారు. అంటే ఎలా అంటే, మిమ్మల్ని సంతోషపెట్టాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. మీకు ఏమి ఇష్టం, అసలు మీకు ఏమి ఇష్టం లేదు అనేది తెలుసుకుంటారు. సో దాన్ని బట్టి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఇష్టమైన ప్లేసెస్ ఉంటాయి. ఆ ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్ళటం సర్ప్రైజ్గా, అంటే నీకు ఇష్టమైన ఫుడ్ ఉంటుంది, సో నీకు ఇష్టమైన ఫుడ్ తినిపించడం కావచ్చు, ఇంకా ఎక్సెట్రా అనమాట. అంటే నీకు ఏది ఎక్కువ ఇష్టం, నువ్వు దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటావు, సో అది చెయ్యటానికి ఎప్పుడు వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు అనమాట. సో ఏదో రకంగా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నువ్వు సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి, సో నేను ఇది చేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనే థాట్స్ ఏ అబ్బాయిలో ఉన్నా కూడాను అతను చాలా జెన్యూన్ అని మనం చెప్పుకోవాలి అనమాట. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ని హ్యాపీగా ఉంచాలి అనే థాట్ రియల్ మ్యాన్కే వస్తుంది అనమాట. అంటే నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడిన అబ్బాయిలకి మాత్రమే అలాంటి థాట్స్ వస్తాయి. అంటే మన పార్ట్నర్ని మనం మంచిగా ట్రీట్ చేయాలి, తనని సంతోషం పెట్టాలి, తనకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి, సో ఏం చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేవి ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారనమాట. మీరు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా సరే ఎప్పుడు మీకు సంబంధించిన థాట్స్ అనేవి వాళ్ళ మైండ్లో 24 hours కాకపోయినా కొన్ని అవర్స్ అయినా సరే రన్ అవుతూనే ఉంటాయన్నమాట. సెకండ్ వన్ ఏంటంటే, మీకు సేఫ్టీగా ఉంటారు. ఎలా అంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఆ ప్రాబ్లం కన్నా కూడాను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను ఉండాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని మీరు షేర్ చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఆ ప్రాబ్లమ్ ఏదో ఒక రకంగా నేను సాల్వ్ చేయాలి, తను ఆ ప్రాబ్లంలో నుంచి బయటకు తీసుకురావాలి, తను హ్యాపీగా ఉంచాలి, ఇలాంటి ఆలోచనలు మాత్రమే వస్తాయి. అంటే ఎలా అంటే, ఒక లవ్‌ని ఎప్పుడూ కూడాను లవ్ లాగా కాదు, అది రెస్పెక్ట్‌తో కూడిన రెస్పాన్సిబిలిటీగా ఎవరైతే ఒక అబ్బాయి ఫీల్ అవుతాడో, అలాంటి అబ్బాయి మీ లైఫ్‌లో ఉంటే అస్సలు వదులుకోమాకండి. నిజంగా ఎందుకు అంటే, మనల్ని ఇష్టపడటం వేరు, ఆ ఇష్టాన్ని బాధ్యతగా తీసుకోవటం వేరనమాట. సో ఆ 2 క్వాలిటీస్ ఒక అబ్బాయిలో ఉన్నాయి అంటే మాత్రం, అలాంటి అబ్బాయిలు ఏ అమ్మాయిని ఇష్టపడినా కూడాను వాళ్ళని అంత ఈజీగా దూరం చేసుకోరు అనమాట. సో కాబట్టి గైస్, నేను చెప్పే విషయం ఏమిటి అంటే, మెయిన్‌గా ఎవరైనా కావచ్చు, ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళ గురించి నేను మెయిన్‌గా మాట్లాడుతున్నాను కాబట్టి. అండ్ ఎవరైనా ఒక అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నట్లయితే, అంటే మిమ్మల్ని సేఫ్టీగా సెక్యూర్‌గా చూసుకుంటూ, సో నీకు ఏ ప్రాబ్లమ్ రానీయకుండా, ప్రాబ్లమ్ వచ్చిన నేనున్నాను అని ఒక భరోసా ఇస్తా, మీకు సపోర్టివ్‌గా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు జెన్యూన్ పర్సన్ అని చెప్పుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి, మీరేం చెప్పకుండానే వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. ఐ థింక్ ఎలా అంటారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా. అంటే ఇప్పుడు నువ్వు ఒక బాధలో ఉన్నావా, లేకపోతే ఏదైనా సంథింగ్ ఆలోచిస్తున్నావా నువ్వు, లేకపోతే ఇప్పుడు ఇది నీకు ఆకలయ్యే టైమా, లేకపోతే ఇప్పుడు నీకు ఏం తీసుకోవాలి అనిపిస్తుంది, ఏం కొనాలి అనిపిస్తుంది, ఎలా ఉండాలి, అవన్నీ కూడాను ఒక అమ్మాయి నోరు తెరిచి చెప్పకపోయినా కూడాను ఆ ఎక్స్ప్రెషన్స్‌లో ఈజీగా అవతల అబ్బాయి అర్థం చేసుకున్నాడంటే మాత్రం మిమ్మల్ని పూర్తిగా చదివేసినట్టే అనమాట. సో అంటే ఎలా అంటే, కొన్ని మనం చూస్తూనే ఉంటాం. మనం ఇది కావాలి, ఇది నా సిచ్యువేషన్ అని మనం చెప్తూ ఉంటాం. కానీ మనం అక్కడ చెప్పకపోయినా కూడాను ఐ థింక్ మన ఫీలింగ్ ఏంటి, మన ఎక్స్ప్రెషన్ ఏంటి, మన మైండ్‌లో ఏం రన్ అవుతుంది అనేది ఆటోమేటిక్‌గా చెప్పకుండానే అర్థం చేసుకున్నారంటే మాత్రం వాళ్ళు నిజంగా మీ గురించి పూర్తి వాళ్ళకి అవగాహన ఉన్నట్లే అనమాట.
సో అంటే ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని అంతలా అర్థం చేసుకుంటున్నారు అంటే మన పైన ఎంతో ఇష్టం ఉంటేనే అలా చేస్తారు. అండ్ అలా అర్థం చేసుకుంటారు అనమాట. అండ్ నార్మల్ పీపుల్‌కి అర్థం కాదు. మనం ఏంటి, మన మైండ్‌లో ఏం రన్ అవుతుంది, సో ఈ టైంకి మనకి ఏమనిపిస్తుంది అనేది నార్మల్ పర్సన్స్‌కి అర్థం కాదు. ఎస్పెషల్లీ ఇష్టపడుతున్న పర్సన్స్ మాత్రమే తెలుసుకోగలుగుతారు. సో వాళ్ళకి ఈ టైంకి ఏం కావాలి, వాళ్ళ మైండ్‌లో ఏం రన్ అవుతుంది అనేది చెప్పకుండానే అర్థం చేసుకుంటారనమాట. ఇది కూడా ఒక రియల్ పర్సన్‌లో ఉండే ఒక గుడ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నీ కోసం తన ఇష్టాలను మార్చుకోవడం అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక హ్యాబిట్ ఉంది. ఆ హ్యాబిట్ మీకు నచ్చట్లేదు. ఐ థింక్ తన హెయిర్ స్టైల్ నీకు నచ్చట్లేదు. ఈ హెయిర్ స్టైల్ బాలేదు. ఇది నువ్వు మార్చేసేయి. లేకపోతే నువ్వు ఈ డ్రింక్ ఐ థింక్ సంథింగ్ వీటికి బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నావు. అది గుడ్ క్వాలిటీ కాదు. నువ్వు మార్చేసుకో, మనకి ఫ్యూచర్‌లో ఇబ్బందులు వస్తాయి అని చెప్పారు అనుకోండి. సో ఇలాంటివి చెప్పినప్పుడు రియల్ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో నా పార్ట్నర్‌కి ఇది నచ్చటం లేదు. నేను ఇలా ఉంటే తను వద్దు అంటుంది. సో కాబట్టి అది నేను చేంజ్ చేసుకోవాలి అనే థాట్‌తో మీరేదన్నా చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని ఎలాగైనా సరే నేను మానుకోవాలి. కొంచెమైనా సరే చేంజ్ అయ్యి తనకి కనిపించాలి. తనకి ఇలా ఉంటే నచ్చుతుంది, ఇలా ఉంటే నచ్చట్లేదు అని కొన్ని తన ఇష్టాలను సైతం మార్చుకుంటారు అనమాట. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ పైన మనకి ఇష్టం కలిగినప్పుడు మాత్రమే వాళ్ళ ఇష్టాలకి తగినట్టుగా మారిపోతూ ఉంటారనమాట. సో ఇది తనకి నచ్చట్లేదు. సో నేను ఇది కొంతలో కొంతైనా చేంజ్ అయ్యి తనకు కనిపించాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అమ్మాయిలు నేను చెప్పేది ఏంటి అంటే, మీ పార్ట్నర్స్‌లో కూడా ఎవరైనా సరే మీరు ఏదన్నా ఇది నాకు నచ్చటం లేదు, ఓకే చేంజ్ చేసుకో అని మీరు చెప్పినప్పుడు వాళ్ళు అది చేంజ్ చూపించారు అనుకోండి ఆటోమేటిక్‌గా, అండ్ నిజంగా మీరు లక్కీయెస్ట్ గర్ల్ అని చెప్పుకోవాలి అనమాట. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ కోసం కొన్ని ఇష్టాలని ఒక అబ్బాయి వదిలేసుకుంటున్నారు అంటే అంతకంటే ఎక్కువ మీరంటే ఇష్టం అనేది కూడా మీరు ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా హెల్త్ బాగోకపోయినా కూడాను మీరు చెప్పకుండానే వాళ్ళు అర్థం చేసేసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ గర్ల్స్, ఒక్క విషయం చెప్తాను ఏంటి అంటే, వాళ్ళ రియల్ పర్సనా కాదా అనేది మీరు ఇన్ని టెస్ట్‌ల్లో చూడకపోయినా కూడాను ఒక విషయంలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ పీరియడ్స్ టైమ్ అనమాట. ఎందుకంటే అది చాలా డెలికేటెడ్ టైం అది గర్ల్స్‌కి. సో అలాంటి సిట్యుయేషన్‌లో మిమ్మల్ని ఎలా ప్యాంపరింగ్ చేస్తున్నారు మీ బాయ్ ఫ్రెండ్ అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఎందుకు అంటే నిజంగా హానెస్ట్‌గా ఇష్టపడేవాళ్ళు సో ఆ టైంలో తన లైఫ్ పార్ట్నర్‌ని చాలా కేరింగ్‌గా చూసుకుంటారు అనమాట. సో అంటే ఎలా అంటే తనకి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఐ థింక్ తను ఒక పెయిన్ ఫీల్ అవుతున్నట్లయితే సో దానికి ఏదో ఒకటి చేయాలి. తను రిలాక్స్ అవ్వాలి. సో నేను తన పక్కనే ఉండాలి. తనని మంచిగా చూసుకోవాలి అని చాలా తక్కువ మందికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ మీకు ఆ టైంలో ఐ థింక్ పీరియడ్స్ టైంలో మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి గర్ల్స్. అండ్ ఐ థింక్ మిమ్మల్ని మంచిగా మీకు నచ్చినట్లుగానే అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగానే తను ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ లవ్ చాలా జెన్యూన్ అని చెప్పుకోవాలి అనమాట. అండ్ ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్లోనే చాలా వరకు మోస్ట్లీ వాళ్ళ లవ్ బయటకు వస్తుంది. అండ్ తన పార్ట్నర్ ఒక పెయిన్ ఫీల్ అవుతుంది అంటే అది వాళ్ళకే ఏదో పెయిన్ వచ్చినంతగా ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. ఆ పెయిన్‌లో నుంచి తనని కొంచెం బయటకి తీసుకురావాలని కానీ, ఏదో ఒకటి మాట్లాడటం, నవ్వించడం, లేదా తనకిష్టమైన ఆ టైంలో ఏం తినాలనిపిస్తుందో తెలుసుకొని తనకి ఆ ఫుడ్ పెట్టడం, లేదంటే తనని దగ్గరికి తీసుకోవటం కానీ, హగ్ చేసుకోవటం కానీ ఎక్సెట్రా అనమాట. ఇలాంటివన్నీ మేబీ మీ పార్ట్నర్ చేస్తున్నారా లేదనేది కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడ చాలా వరకు క్లియర్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. సో ఇవన్నమాట మెయిన్‌గా అండ్ మనస్ఫూర్తిగా ప్రేమించే అబ్బాయి చేసే ముఖ్యమైన పనులనమాట ఇవన్నీ కూడాను. వీటి ద్వారానే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారు అనేది క్లియర్‌గా అనమాట. ఐ థింక్ మరి గర్ల్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీ బాయ్ ఫ్రెండ్ ఎంతవరకు ప్రాపర్‌గా, కరెక్ట్‌గా, ఇష్టంగా, ఇంట్రెస్టింగ్‌గా మీతో ఉంటున్నారు అనేదైతే మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఒక జెన్యూన్ పర్సన్‌తో ఉంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తాను. దాంతో పాటుగా ఫర్దర్‌గా మీకు మంచి మంచి వీడియోస్ నేను ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. And thank you so much. Take care. Bye bye. Keep smiling.